హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. జనరల్గా కిచెన్లో మనకు జరిగే మిస్టేక్ ఏంటంటే, స్టవ్ పైన పాలు కానీ టీ కానీ పెట్టినప్పుడు వేరే పనుల్లో పడి కానీ మర్చిపోయినప్పుడు కానీ మనకు ఆ గిన్నెలు అయితే మాడిపోతుంటాయి. అది కామన్, చాలా అందరి కిచెన్లో జనరల్గా అయితే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా మాడిపోయిన గిన్నెని ఎలా క్లీన్ చేసుకోవాలో అర్థం కాక కొన్నిసార్లు గిన్నెలు పడేసిన టైమ్స్ కూడా ఉంటాయి. అలా చేయకుండా గిన్నెని ఎలా సింపుల్గా క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిన్నె ఎలా మాడిపోయిందో, నేను టీ పెట్టి మర్చిపోవడం వల్ల ఇలా గిన్నె మాడిపోయింది. ఇది కామన్గా అందరి ఇళ్ళలో జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ గిన్నెని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులో మనకి ఎంతవరకు అయితే మాడిపోతుందో దానికంటే కొద్దిగా ఎక్కువగా వాటర్ వేసుకోవాలి. అలా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయను 2 పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ నిమ్మకాయకు బదులు మీరు వెనిగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఈ నిమ్మకాయ కాంబినేషన్లో మనకు ఈ గిన్నె తొందరగా క్లీన్ అవుతుంది. అలాగే 1 స్పూన్ సర్ఫ్ వేసుకోవాలి. ఈ సర్ఫ్కి బదులు మీరు ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇది మనం వంట సోడా సర్ఫ్ వేసాం కాబట్టి ఇది తొందరగా నురగలాగా వచ్చుతూ ఉంటుంది. ఈ పొంగడం వల్ల మనకు స్టవ్ ఆఫ్ అయిపోయి గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. మనం ఇది కలుపుకోవడానికి ఒక స్పూన్ కానీ గరిట కానీ తీసుకొని మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల గిన్నె నుంచి ఆ మాడిపోయిన అదే నల్లగా ఉంటుంది కదా, అది మనకు సపరేట్ అవుతుంది. ఇది బాయిల్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం ఇట్లా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం ఇది బాయిల్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా చాలాసార్లు మన ఇళ్ళల్లో మాడిపోయినప్పుడు గిన్నెను పడేసిన టైమ్స్ కూడా ఉండుంటాయి. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి గిన్నె మాడినప్పుడు గిన్నెలు పడేయకుండా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. చూడండి, ఇది మనం ఎంతైతే వాటర్ వేసుకున్నామో ఆ వాటర్ హాఫ్ అయ్యేంత వరకు నేను బాయిల్ చేశాను. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్లో ఒక హాఫ్ మినిట్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక స్పూన్తో గట్టిగా గీరాలి. ఇప్పుడు ఈ వాటర్ని చల్లారబెట్టుకున్న తర్వాత, గిన్నె చల్లారిన తర్వాత ఆ వాటర్ పారబోసి ఇట్లాంటి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని దానికి సబ్బు ఏదైనా డిష్ వాష్ సోప్ అప్లై చేసుకొని మనం ఇట్లా ఒక 5 మినిట్స్ పాటు తోముకోవాలి. గిన్నెని కొద్దిగా ఫోర్స్ యూజ్ చేసి తోముకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఈ లెమను సర్ఫ్ వంట సోడా ఏదైతే వేసి బాయిల్ చేసుకున్నామో దానివల్ల మనకి మాడిపోయిన అదంతా ఆల్రెడీ క్లియర్ అయిపోతుంది. కొద్దిగా గిన్నెకి నల్లగా ఉన్నది మనం ఇలా హ్యాండ్తో తోముకుంటే సరిపోతుంది. చూడండి ఎంత తెల్లగా అయిందో, మనం తోముతుంటేనే మనకు అర్థమైపోతుంది. ఇలా వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా వాటర్తో కడుక్కున్న తర్వాత కూడా గిన్నెకి లోపల ఏదైనా నల్లగా ఉన్నట్లు అనిపిస్తే, మనం మాడిపోయినట్టు గిన్నె ఉంది అని అనిపిస్తే, మనం పూజ సామాను ఇత్తడి సామాను తోముకోవడానికి పీతాంబరం అనే పొడి ఉంటుంది కదా, ఆ పొడితో ఒకసారి కొద్దిగా వేసుకొని తోముకుంటే సరిపోతుంది. మనకి ఎలాంటి గిన్నె మాడిపోయిన ఆనవాళ్ళు కూడా ఉండవు. గిన్నె కొత్త దానిలా తలతల మెరిసిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో గిన్నె మాడిపోయినప్పుడు పడేయకుండా ఈ చిట్కాతో ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. గిన్నె కొత్త దానిలా మెరిసిపోతుంది. మీకు కనుక నా ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.